కనిపించదు. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఓకేనా? గురుభ్యో నమః. ఓం గురుభ్యో నమః. నా పేరు విజయ రొంగలి. నేను RYT 200 ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ యోగ నారాయణ గారి దగ్గర యోగా ట్రైనింగ్ తీసుకుంటున్నానండి. మా గ్రూప్ నేము సాధన, గ్రూప్ నెంబర్ 9, నా రోల్ నెంబర్ 9. ఇప్పుడు మనం అందరం ఫస్ట్ ఓంకారం చేస్తూ ఈ యోగా క్లాసెస్ అన్ని ప్రారంభిద్దాం. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని హ్యాండ్స్ని చిన్ముద్రలో పెట్టుకుని మీకు కంఫర్ట్ అయిన పొజిషన్లో వజ్రాసనంలో కానీ మీ పద్మాసనంలో కానీ కూర్చోండి. ఇప్పుడు ఓంకారం చేద్దాం. ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్ హ్యాండ్స్ని రిలీజ్ చేసి మీ యొక్క రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ని వెనక్కి తీసుకొస్తూ రైట్ హ్యాండ్ యొక్క రిస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఒక్కసారి మనకి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఫ్రంట్కి బెండ్ అవుదాం. మాకు యోగా నేర్పిన యోగనారాయణ గారికి కృతజ్ఞతలు. తల్లిదండ్రులకు, గురువులకు, ఈ ప్రోగ్రాం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మోర్ పవర్ టు యు ఆల్. ఒక్కసారి హ్యాండ్స్ని రిలీజ్ చేస్తూ ఫ్రంట్కి తీసుకురావాలి. హ్యాండ్స్ ఒక్కసారి రబ్ చేసుకుంటూ ఐస్ పైన స్లోగా ఫేస్ అంతా ఆ వామ్ని ఫీల్ అయ్యేటట్టు చేస్తూ మీ హ్యాండ్ని చూసుకోండి. ఓం గురుభ్యో నమః. నమస్తే, హ్యాపీ మార్నింగ్, మోర్ పవర్ టు యు ఆల్. ఇప్పుడు మనం యోగాలో పతంజలి మహర్షిని స్తుతిస్తూ శ్లోకాలు చెప్పుకుందాం. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలి నిరానతోస్మి. ఇప్పుడు గురు శ్లోకం చెప్పుకుందాం. అఖండ మండలాకారం వ్యాప్తవ్యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. రత్నాకర దౌతపదాం బ్రహ్మరాజస్య రత్నాఢ్యాం వందే భారత మాతరం. ఓం గురుభ్యో నమః. ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ చేయడానికి ముందుగా లూజనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. ఒక్కసారి అందరూ స్థితుల తాడాసనంలోకి వచ్చి రిలాక్స్ అయ్యి మన యొక్క లూజనింగ్ ఎక్సర్సైజ్ ని ప్రారంభిద్దామండి.
Everyone stand up. Loosening exercise చేద్దాం. Front, back, left, right. టోస్ ని కూడా మనం ప్రెస్ చేస్తూ చేయాలి. నెక్స్ట్ ఫ్రంట్, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ ఫ్రంట్, సైడ్ వేస్. ఇప్పుడు అదే విధంగా మనం సైడ్ కి ఫ్రంట్ కి కూడా చేయాలి. నెక్స్ట్ మొత్తం బాడీ అంతా కూడా రిలాక్స్ చేసుకొని యోగాసనాల్లోకి వెళ్ళొద్దు. బాడీ అంతా రిలాక్స్ అవ్వాలి కాబట్టి మనం బాడీలో ఉండే ప్రతి పార్ట్ కి కూడా లూజనింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఐస్ తో స్టార్ట్ చేద్దాం. స్థితిలో తాడాసనంలోకి రావాలి. రిలాక్స్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఐస్, మీ హ్యాండ్స్ ని నడుము పైన పెట్టుకోండి. ఐస్ తో చేద్దాం. ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఇప్పుడు ఐస్ రొటేషన్ చేద్దాం. ఐస్ రొటేషన్ చేసేటప్పుడు స్లోగా చేయాలి. రైట్, డౌన్, లెఫ్ట్, అప్. క్లాక్ వైజ్ రొటేషన్. రైట్, డౌన్, లెఫ్ట్, అప్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. లెఫ్ట్, డౌన్, రైట్, అప్. లెఫ్ట్, రైట్, అప్. ఇప్పుడు నెక్ రొటేషన్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ నెక్ ని వెనక్కి బెండ్ చేయాలి. ఎగ్జేల్ చేస్తూ నెక్ ని డౌన్ కి బెండ్ చేయాలి. స్టార్ట్ చేద్దాం. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. నెక్ యొక్క క్లాక్ వైజ్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేద్దాం. ఫస్ట్ క్లాక్ వైజ్ రొటేషన్. లెఫ్ట్, ఇన్హేల్ చేస్తూ అప్ చేయాలి. ఎగ్జేల్ చేస్తూ డౌన్ కి రావాలి. ఇన్హేల్, అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్, అప్, ఎగ్జేల్ డౌన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేద్దాం. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇప్పుడు షోల్డర్స్ రొటేషన్ చేద్దాం. షోల్డర్స్ ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇది చేసిన తర్వాత షోల్డర్ రిలేటెడ్ ఏ ఎక్సర్సైజ్ అయినా ఈజీగా మనం చేయొచ్చు. షోల్డర్ రొటేషన్. షోల్డర్ ని ఫ్రంట్ కి తీసుకురావాలి. ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్,
ఎగ్జేల్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో షోల్డర్ చేద్దాం. ఇన్హేల్, ఎగ్జేల్. నెక్స్ట్ హ్యాండ్స్ ని చేసుకుందాం. హ్యాండ్స్ ని ఫ్రంట్ కి ఇలా స్ట్రెచ్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ నేను చేస్తాను, ఒకసారి అందరూ చూడండి. ఇన్హేల్ ఫోల్డింగ్, ఎక్సేల్ రిలీజ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు ఫోల్డ్ చేస్తూ రొటేట్ చేయాలి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. ఇన్హేల్, ఎక్సేల్. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం హ్యాండ్స్ పైనే ఉండాలి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు మోకాలి యొక్క ఎక్సర్సైజ్ చేద్దాం. అందరూ కూడా లెగ్స్ ని కొంచెం ఇట్లా పెట్టుకొని ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇన్హేల్ ఫ్రంట్, ఎక్సేల్ బ్యాక్. ఇన్హేల్ ఫ్రంట్, ఎక్సేల్ బ్యాక్. ఇన్హేల్ ఫ్రంట్, ఎక్సేల్ బ్యాక్. ఇన్హేల్, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం నీస్ పైనే పెట్టండి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు మన యొక్క రైట్ లెగ్ తో ఎక్సర్సైజ్ చేద్దాం. రైట్ లెగ్ ని కొంచెం అప్వర్డ్ డైరెక్షన్ లో పెట్టుకొని స్ట్రెచ్ చేయాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఇన్హేల్ స్ట్రెచ్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు రొటేషన్ అండ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. ఇన్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. హ్యాండ్స్ ని స్టిఫ్ గానే పెట్టుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తో చేద్దాం. లెఫ్ట్ లెగ్ అప్, స్ట్రెచ్, స్ట్రెచ్, రిలీజ్, స్ట్రెచ్, రిలీజ్, స్ట్రెచ్, రిలీజ్. రొటేషన్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. కమ్ టు రిలాక్సేషన్ ఫోర్స్. స్థితుల తాడాసనలో రిలాక్స్ అవుదాం. తర్వాత ఎక్సర్సైజ్ ని కంటిన్యూ చేద్దాం. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, ఐస్ క్లోజ్, రిలాక్స్, రిలాక్స్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. టోటల్ బాడీ లూజనింగ్ ఎక్సర్సైజ్ చేసాం కదా. ఒక్కసారి మీ అందరూ మీ బాడీలో జరిగే మార్పులను చాలా ప్రతి పార్ట్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ మీ అందరూ కూడా ఆ బాడీ పార్ట్స్ రిలాక్స్ అవుతున్నట్లు ఒక్కసారి ఊహించుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు మనం ఒక్కసారి స్టాండింగ్ పొజిషన్ లో కొన్ని ఆసనాలు ఉన్నాయి, ఇంకా చూద్దాం. మనం బ్రీత్ ఇన్ చేస్తూ ఫ్రంట్ కి ఇలా రావాలి. నెక్స్ట్ బ్రీత్ అవుట్ చేస్తూ చెస్ట్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అదేవిధంగా హ్యాండ్స్ ని అప్ చేస్తూ మీ టోస్ ని ల్యాండ్ కి టచ్ అవుతున్నట్టు ప్రెస్ చేయాలి. చూడండి ఒక్కసారి. ఇలా టోస్ ని టచ్ చేస్తూ స్ట్రెచ్ చేయాలి. హ్యాండ్స్ ని స్ట్రైట్ గా చూడాలి. డౌన్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్,
ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. నెక్స్ట్ ఒక్కసారి నెక్స్ట్ ఆసనాలు చూద్దాం. అందరం కూడా సూర్య నమస్కార శ్లోకంలోకి వెళదాము. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తర్వాత చేద్దాం. ఒకసారి సూర్య నమస్కారాలు చెప్పే ముందుగా ఆ సూర్య భగవానునికి నమస్కారం చేస్తూ శ్లోకం చెప్తాం. సదా సవిత్ర మండల మధ్యవర్తే నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి నా కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి ఆరి హిరణ్మయ వకుంద్రుత శంకు చక్ర. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. ఫస్ట్ రిలాక్స్, ఒక్కసారి హ్యాండ్స్ ని రిలీజ్ చేసుకుంటూ స్థితి తాడాసనంలోకి వద్దాం. స్థితి మీన్స్ స్టాండింగ్ పొజిషన్ లో ఉండి మన యొక్క టోస్ ని అండ్ లెగ్స్, మన యొక్క టోస్ ని దగ్గర పెట్టుకోవాలి. హీల్స్ ని కూడా దగ్గరకు పెట్టుకుంటూ సూర్య నమస్కారాలను ప్రారంభిద్దాం. ఓం ప్రణామాసన్ 1 2 హ్యాండ్స్ ఇలా అప్ చేస్తూ ఇన్హేల్ చేసుకుంటూ బ్యాక్ కి బెండ్ అవ్వాలి. పాదహస్తాసన్ అండ్ దెన్ పాదహస్తాసన్. నెక్స్ట్ వన్, రైట్ లెగ్ ని బెండ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ని వెనక్కి పెట్టాలి. హస్వ సంచలనాసన్. నెక్స్ట్ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకెళ్తూ బెండ్ అవ్వాలి. చతురంగ దండాసన్. knees down, chest down, head down. సాష్టాంగ నమస్కారాసన్. ఇన్హేల్ చేస్తూ పైకి లేవాలి. ఊర్ధ్వ ముఖాసన్. ఎక్సేల్ చేస్తూ మన యొక్క సెంటర్ పాయింట్ ని చూడాలి. పర్వతాసన్. రైట్ లెగ్ ఫ్రంట్ కి తీసుకురావాలి. హస్వ సంచలనాసన్. లెఫ్ట్ లెగ్ ని ఫ్రంట్ కి తీసుకురావాలి. పాదహస్తాసన్. హస్త ఉత్తానాసన్. ప్రణామాసన్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తో చేద్దాం. కౌంటర్ పోజ్. ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ చేద్దాం. నేను ఇటు టర్న్ అయి చేస్తున్నాను. ఓం మిత్రాయ నమః. ఇన్హేల్ హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ పాదహస్తాసన్. ఫ్రంట్ లెగ్ కి రైట్ లెగ్ ని ఫ్రంట్ కి తీసుకొస్తూ లెఫ్ట్ లెగ్ ని బ్యాక్ కి పెట్టి హ్యాండ్స్, మన యొక్క 2 హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన రైట్ లెగ్ కి ఇటువైపు అటువైపు పెట్టి ఫ్లాట్ చేసుకోవాలి. అశ్వ సంచలనాసన్. నెక్స్ట్ రైట్ లెగ్ ని బ్యాక్ కి తీసుకువెళ్ళాలి. చతురంగ దండాసన్. నెక్స్ట్ knees down, chest down, head down. సాష్టాంగ నమస్కారాసన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ బ్రీత్ ని కొంచెం హోల్డ్ చేసుకుంటూ చెయ్యాలి. నెక్స్ట్ ఇన్హేల్ చేస్తూ పైకి లేవాలి. దీన్ని ఊర్ధ్వ ముఖాసన్ ఆర్ భుజంగాసన్ అంటాము.
నెక్స్ట్ పర్వతాసన్ ఆర్ ఊర్ధ్వముఖాసన్. నెక్స్ట్ వన్, రైట్ లెగ్ ఫ్రంట్ తీసుకురావాలి. అశ్వ సంచలనాసన్. పాదహస్తాసన్. హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ ప్రణామాసన్. నెక్స్ట్ ఓం రవయే నమః. పాదహస్తాసన్, సారీ, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్. ఇప్పుడు నేను రైట్ లెగ్ తో చేస్తున్నాను. రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. అశ్వ సంచలనాసన్. లెఫ్ట్ లెగ్ ఆల్సో బ్యాక్, బెండ్ డౌన్. చతురంగ దండాసన్. knees down, chest down, head down. ఇన్హేల్ చేస్తూ పైకి లేవాలి. ఊర్ధ్వ శ్వానాసన్ ఆర్ భుజంగాసన్. అండ్ దెన్ అధోముఖ శ్వానాసన్ ఆర్ పర్వతాసన్. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, హస్త ఉత్తానాసన్, అశ్వ సంచలనాసన్. రైట్ లెగ్ ఫ్రంట్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణామాసన్. ఓం సూర్యాయ నమః. ఓం బాణవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఒక్కసారి హోల్డ్ చేసుకుంటూ ప్రతి ఎక్సర్సైజ్ ని కూడా హోల్డ్ చేసుకుంటూ చేద్దాం. 1 ప్రణామాసన్. హస్త ఉత్తానాసన్. 1 2 3 4 5. పాదహస్తాసన్. 1 2 3 4 5. Right, left leg back. అశ్వ సంచలనాసన్. 1 2 3 4 5. చతురంగ దండాసన్. 1 2 3 4 5. knees down, chest down, head down. సాష్టాంగ ఆర్ అష్టాంగ నమస్కారాసన్. 1 2 3 4 5. ఊర్ధ్వముఖాసన్ ఆర్ భుజంగాసన్. 1 2 3 4 5. అధోముఖ శ్వానాసన్. 1 2 3 4 5. right leg front, left leg back. అశ్వ సంచలనాసన్.
1 2 3 4 and then left leg front, Padahastasana, 1 2 3 4 5. ఇన్హేల్ చేస్తూ వెనక్కి బెండ్ అవ్వాలి. పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్. నెక్స్ట్ హస్త ఉత్తానాసన్. 1 2 3 4 5 and then Pranamasana. 1 2 3 4 5. ఫలశ్రుతి చెప్తాం. ఆదిత్యాయ నమస్కారం కుర్వంతి దినే దినే ఆయుః ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. ఇప్పుడు మనం రిలాక్సేషన్ పొజిషన్ లోకి వద్దాం. స్థితుల తాడాసనంలో కొంచెం సేపు ఇన్హేల్ ఎక్సేల్ చేసి నెక్స్ట్ ఆసనాలను ప్రారంభిద్దాం. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇన్హేల్ చేస్తూ మీ బాడీలో జరిగే సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ప్రతి ఒక్క ఆసనానం వలన మన బాడీలో ఉండే టోటల్ కండరాలు, మొత్తం స్పైన్, మొత్తం బాడీ అంతా కూడా మంచిగా స్ట్రెచ్ అవుతుంది. సూర్య నమస్కారాలు ఒక్కటి చేస్తేనే మన యోగా 1 అవర్ చేస్తే ఎంత యూజ్ ఉంటుందో అంత యూజ్ అనేది ఉంటుందండి మన బాడీకి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆసనాలకు వెళ్దాం. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దామండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కి ఫస్ట్ మనం హ్యాండ్స్ తో నించొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏమున్నాయో అవన్నీ చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్. ఇప్పుడు బాడీని ఇన్హేల్ చేసి ఫ్రంట్ కి తీసుకొచ్చాం. తర్వాత హ్యాండ్స్ ని ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఇలా తీసుకురావాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఫ్రంట్ కి తీసుకొచ్చి ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్ చేయాలి. నెక్స్ట్ మనం ఆసనాల్లోకి వెళ్దాం. స్థితిలో కొన్ని ఆసనాలు చేద్దాం. లెగ్స్ ని టోస్ టుగెదర్, నీస్ టుగెదర్, స్ట్రెచ్. మీ యొక్క హ్యాండ్స్ ని స్ట్రైట్ గా బాడీ టచ్ అవుతూ పెట్టాలి. నించొని చేసే ఆసనాలు వృక్షాసన్, నెక్స్ట్ అర్ధకటి చక్రాసనం. ఫస్ట్ అర్ధకటి చక్రాసనం చేద్దాం. స్థితి పొజిషన్ లో ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్ కి తీసుకురావాలి.
Turn upward direction. Inhale. ఎక్సేల్ చేస్తూ మన బాడీని లెఫ్ట్ సైడ్ బెండ్ చేయాలి, స్ట్రెచ్ చేయాలి. హ్యాండ్ ని బాగా స్ట్రెచ్ చేస్తూ సైడ్ కి బెండ్ అయ్యి ఫ్రంట్ వైపు చూడాలి. ఇది పూర్ణ స్థితి. ఇది రిలీజ్. హ్యాండ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. టర్న్ ద హ్యాండ్. ఎక్సేల్. దీని కౌంటర్ ఫోర్స్ కూడా చేద్దాం. ఇన్హేల్, టర్న్ అప్వర్డ్ డైరెక్షన్. ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకువెళ్ళాలి. ఎక్సేల్ చేస్తూ రైట్ సైడ్ కి బెండ్ అవ్వాలి. అర్ధకటి చక్రాసన్ చేస్తున్నప్పుడు మన స్పైన్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. ఎవరికైతే నీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ ఉన్నాయో, గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది చేయకూడదండి. ఇది చేయటం వల్ల మన బాడీలో ఉండే, మన సైడ్స్ కి ఉండే ఫ్యాట్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. బాడీ అంతా కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఈ పొజిషన్ లో పూర్ణ స్థితి. నెక్స్ట్ రిలీజ్ చేస్తూ హ్యాండ్ ని అప్వర్డ్ డైరెక్షన్ లో పెట్టాలి. షోల్డర్ లెవెల్. టర్న్ ద హ్యాండ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ దెన్ ఎగ్జిట్. ఇది అర్ధకటి చక్రాసన్. నెక్స్ట్ వృక్షాసన్ చూద్దాం. రిలీజ్ అవుదాం. ఫస్ట్ అర్ధకటి చక్రాసన్ నుంచి మనం కొంచెం రిలాక్స్ తీసుకొని లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్ పెట్టి స్థితుల స్టేజ్ లోకి వద్దాం. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్ స్థితుల స్టేజ్ లో ఉన్నప్పుడు మనం వృక్షాసనం ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అనేది చూద్దాం. వృక్షాసన్ అంటే చెట్టు లాగా పాతుకొని ఉండే పోజ్ అండి. దీన్ని ట్రీ పోజ్ అని కూడా అంటారు. ఇది చేయటం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమొరీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మన బాడీలో మనం ఒక్క పార్ట్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాం కాబట్టి బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. వృక్షాసనం చేయటం వల్ల బాడీ స్ట్రెంగ్త్ అవుతుంది, ఫ్లెక్సిబుల్ గా కూడా మారుతుందండి. ఎవరు చెయ్యకూడదు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు, ఎవరైతే గైనిక్ ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో, గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. అదే విధంగా లెగ్ పెయిన్, నీస్ ఇంజురీస్, ఏమైనా హార్ట్ డిసీజెస్, తర్వాత హై బీపీ ఉన్న వాళ్ళు వృక్షాసనం చేయకూడదు. ఇన్ కేస్ వృక్షాసనం గనక మీకు చేయడానికి కుదరకపోతే ప్రారంభ దశలో వాళ్ళని సపోర్ట్ చేస్తూ మీరు చెయ్యొచ్చు. ఇప్పుడు మనం వృక్షాసనం చేద్దాం. కమ్ టు స్థితి. knees together, toes together, hands touch to the body, look straight. మీ యొక్క లెఫ్ట్ లెగ్ ని నేలకి గట్టిగా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి. రైట్ లెగ్ ని తీసుకొచ్చి టై దగ్గర ఈ ప్లేస్ లో పెట్టుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే ఇది వస్తుందండి. Hands in shoulder level, upward direction, and then look at straight, hand stretch. This is Purna Sthiti. 1, 2, 3, 4, 5. Release hands. Turn your hands in downward direction. Hand near to the body.
రిలీజ్ యువర్ రైట్ లెగ్. ఇప్పుడు నెక్స్ట్ కౌంటర్ పోజ్ చేద్దాం. కౌంటర్ పోజ్ లెఫ్ట్ లెగ్ తో చేసేటప్పుడు కూడా సేమ్ రైట్ లెగ్ ని మనం స్ట్రాంగ్ గా నేలకి అదిమి పెట్టినట్టయితే స్టిఫ్ గా ఉంటుంది. మనం లెఫ్ట్ లెగ్ ని తీసుకువచ్చి థై దగ్గర రైట్ లెగ్ యొక్క థై ప్లేస్ లో పెట్టాలి. ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తూ చేస్తే మీకు చూడండి. నెక్స్ట్ వన్, హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్లోకి తీసుకురావాలి. టర్న్ యువర్ palms upward direction and then ఇది పూర్ణ స్థితి. మీరు పైకి చూస్తూ ఏదో ఒక పాయింట్ లో కాన్సన్ట్రేషన్ చేస్తూ కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5. రిలీజ్ యువర్ హ్యాండ్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నాయి కదా, వాటిని టర్న్ చేయండి డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ దెన్ డౌన్. లెఫ్ట్ లెగ్ ని రిలీజ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్థితుల తాడాసన స్టేజ్ లోకి వద్దాం. కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ మనం సిట్టింగ్ పొజిషన్ లో ఉండే ఆసనాలకి వెళ్దాం. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఇప్పుడు మనం సిట్టింగ్ పొజిషన్ లో ఉండే ఆసనాలు చేద్దాం. అందరూ కూడా మీకు కంఫర్ట్ అయిన ఆసనం వృక్షాసనం గాని పద్మాసనంలో గాని కూర్చోవాలి. వృక్షాసనంలో చూద్దాం. మనం వజ్రాసనంలో కూర్చోవాలి. మనం ఏదైతే కంఫర్ట్ ఆ ఆసనంలోనే చేయొచ్చు. కమ్ టు వృక్షాసన్, లై డౌన్. Legs apart, hands apart. ఇది రిలాక్సింగ్ పొజిషన్ ఇన్ దండాసన. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. స్థితి దండాసనలో చేద్దాం. knees together, hands toes together పెట్టి హ్యాండ్స్ ని మన పక్కకి తీసుకొని రావాలి. ఇట్లా స్టిఫ్ గా ఉండాలి. నెక్స్ట్ ఇది ఈ తర్వాత మనం ఆసనంలోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఈ స్థితిలో మనం చేయకూడదు. స్థితుల దండాసనలోనే వెళ్ళి మన యొక్క లెగ్ ఏదైతే ఉందో ఆ లెగ్ ని మనం బ్యాక్ కి మూవ్ చేసుకొని ఇట్లా రైట్ హ్యాండ్ ని మన బట్ కింద పెట్టుకోవాలి. నెక్స్ట్ రైట్ సైడ్ జస్ట్ ఇట్లా అని మనం ఆ లెగ్ పైన మన యొక్క వెయిట్ ని పెట్టుకోవాలి. అగైన్ లెఫ్ట్ లెగ్ బట్ కింద పెట్టుకోవాలి. స్ట్రైట్ గా బ్యాక్ సైడ్ మన యొక్క టోస్ తో లాక్ చేసుకొని పెట్టుకోవాలి. స్పైన్ ని స్ట్రైట్ గా పెట్టాలి. రెండు హ్యాండ్స్ ని కూడా చిన్న ముద్రలో పెట్టుకొని మనం స్పైన్ స్ట్రైట్ పెట్టుకుంటే ఈ ఆసనాన్ని వజ్రాసనం అంటారు. వజ్రాసనం అంటే ఈ ఆసనంలో మనం యోగా చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. మనం చేసే మెడిటేషన్ మనం ఏ విధంగా అయితే వజ్రానికి వాల్యూ ఉంటుందో యోగా మొత్తంలో ఈ ఆసనానికి అంత వాల్యూ ఉంది. ఫుడ్ తిన్న తర్వాత కూడా చేసే ఏకైక ఆసనం వజ్రాసనం. వజ్రాసనంలో మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. ఓంకారం కూడా మనం ఇదే ఆసనంలో చేస్తాము. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేద్దాం. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. వజ్రాసనం నుంచి మనం వృష్టాసనంలోకి వెళ్ళొచ్చు.
వృష్టాసనం అనగా మన యొక్క హ్యాండ్స్ ని చిన్ముద్ద నుంచి రిలీజ్ చేసి కొంచెం పైకి లేచి మన యొక్క హ్యాండ్స్ ని బ్యాక్ కి అంటే కిడ్నీస్ ఉంటాయి కదా ఆ ప్లేస్ లో ప్లేస్ చేసుకొని చేసినట్లయితే చాలా యూజెస్ ఉంటాయి. మన బాడీని బ్యాక్ కి ఇలా బెండ్ చేసుకోవాలి. వృష్టాసనం చేసేటప్పుడు స్పైన్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. నడుము నొప్పి ఉన్నట్లయితే పోతుంది. డైజెస్టివ్ సిస్టమ్ చాలా మంచిగా పనిచేస్తుంది. బాడీ అంతటికి కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. నడుము నొప్పి ఉన్నవాళ్ళు, సర్జరీస్ అయిన వాళ్ళు, హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, మైగ్రేన్ ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. నెక్స్ట్ తిరిగి మనం రిలీజ్ చేసుకుంటూ హ్యాండ్స్ ని బాడీకి ఇట్లా తీసుకొస్తూ నెక్స్ట్ వజ్రాసనంలోకే వద్దాం. వజ్రాసనంలోనే మనం కూర్చుందాం. శశంకాసన్ చేద్దాం. శశంకాసన్ అనగా సేమ్ వజ్రాసనమే, కాకపోతే మనం హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేసుకుంటూ ఫ్రంట్ కి బెండ్ అవ్వాలి. శశంకాసనం చేసేటప్పుడు మనం ఈ స్పైన్ ఏదైతే ఉందో ఇది ఫ్రంట్ కి బెండ్ అవుతాం కాబట్టి స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోతాయి. ఎవరైతే హై బీపీ, హార్ట్ డిసీజెస్, ఏవైనా ఇంజురీస్ అయిన వాళ్ళు కానీ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కానీ కొంచెం కాంప్లికేటెడ్ విషయం చూసుకొని చేయాలి. జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ని ఫ్రంట్ కి స్ట్రెచ్ చేస్తూ కొంచెం బెండ్ అవుతూ నా హ్యాండ్స్ ని ల్యాండ్ కి టచ్ చేయాలి. మన యొక్క బాడీ కూడా బెండ్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ టచ్ చేయి హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేయాలి. నెక్స్ట్ ఇన్హేల్ చేస్తూ లేవాలి. రిలీజ్ చేద్దాం. తిరిగి వృక్షాసనంలోకి వచ్చి మనం యొక్క రైట్ లెగ్ ని ఫ్రంట్ కి తీసుకురావాలి. అదే విధంగా రైట్ సైడ్ బెండ్ అయ్యి లెఫ్ట్ లెగ్ ను కూడా ఫ్రంట్ కి తీసుకొచ్చి దండాసనలో రిలాక్స్ అవుదాం. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మనం లై డౌన్ అవుతూ అమృతాసనంలో కూడా రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ఉత్తాను పాదాసన్ చేద్దాం. లై డౌన్ అవుదాం, తర్వాత ఆసనం చేద్దాం. లై డౌన్ యువర్ బాడీ. హ్యాండ్స్ ఫస్ట్ మనం స్థితి పొజిషన్ లో ఉండాలి. స్థితి మీన్స్ లెగ్స్ స్ట్రెచ్ చేయాలి, హ్యాండ్స్ కూడా స్ట్రెచ్ చేస్తూ బాడీ మొత్తం స్ట్రెచ్ చేసుకొని ఉంచుకోవాలి. దిస్ ఈస్ స్థితి. స్థితులా అంటే హ్యాండ్స్ ని ఇట్లా సైడ్ కి తీసుకొస్తూ ఈ లెగ్స్ ని ఇట్లా పెట్టుకుంటే అది రిలాక్సేషన్ పొజిషన్ అండి. మనం అమృతాసన్ అని ఈ విధంగానే చేస్తాం. ఈ అమృతాసన్ పొజిషన్ లో మనం టోటల్ బాడీని రిలాక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమృతాసనంలోకి వచ్చి స్థితి పొజిషన్ లోకి వచ్చిన పెట్టాలి. హ్యాండ్స్ ని పైకి పెట్టుకున్నాం కదా, మళ్ళీ అదే హ్యాండ్స్ ని ఇట్లా సైడ్ కి తెచ్చుకుంటూ నా లెగ్స్ ని 45 డిగ్రీ యాంగిల్లో పైకి తీసుకురావాలి. ఇట్లా చేయటం వల్ల మన బ్యాక్ పెయిన్ చాలా తగ్గుతుంది, రిలాక్స్ అవుతుంది కూడా. మన బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లేడీస్ కి ఇది చాలా ఉపయోగకరమైన ఆసనం. మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయొచ్చు. ఒకవేళ చేయలేకపోతే ఫస్ట్ సింగిల్ లెగ్ అప్వర్డ్ డైరెక్షన్ లో పెట్టి తర్వాత సెకండ్ లెగ్ ని అటాచ్ చేయొచ్చు. రిలీజ్ చేద్దాం.
ఎవరికైతే 2 లెగ్స్ ఒకేసారి చేయలేరే వాళ్ళు ఫస్ట్ 1 లెగ్ తో చేయొచ్చు. తర్వాత సెకండ్ లెగ్ ని తీసుకొచ్చి జాయింట్ చేసుకోవచ్చు. ఇలా చేయొచ్చండి. రిలీజ్. రిలాక్స్. ఇన్హేల్, ఎక్సేల్. బాడీని ఒక్కసారి స్ట్రెచ్ చేసుకుందాం. స్ట్రెచ్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక వైపుకు టర్న్ అవుతూ సిట్టింగ్ పొజిషన్ లోకి వద్దాం. రైట్ లెగ్ ని బెండ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ పైన ఇలా వచ్చి లేవాలి. లెఫ్ట్ లెగ్ ని కూడా తీస్తూ తిరిగి వజ్రాసనంలోకి రావాలి. ఇప్పుడు మనం ఏదైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉన్నాయో ఆ బ్రీతింగ్ లో ఎక్సర్సైజ్ చేద్దాము. ఒకటి నాడీ శుద్ధి ప్రాణాయామ. నాడీ శుద్ధి ప్రాణాయామ చేసి అమృతాసనం చేసిన తర్వాత నాడీ శుద్ధి ప్రాణాయామాలోకి వెళ్ళొచ్చు. కాకపోతే ఒక్కసారి నాడీ శుద్ధి ప్రాణాయామం చేసి రిలాక్స్ అవుదాం. నాడీ శుద్ధి ప్రాణాయామం చేసేటప్పుడు నోస్ మన యొక్క బొటన వేలితో నాస్ట్రిల్ ని ప్రెస్ చేస్తూ క్లోజ్ చేయాలి. ఈ ఫింగర్ తో ఏదైతే ఈ ఫింగర్ తో క్లోజ్ చేయాలి లెఫ్ట్ ని, లేదా రిలీజ్ చేయాలి. ఇట్లా ఈ ముద్రలో పెట్టిన తర్వాత ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, exhale. Inhale, exhale. వజ్రాసనంలోకి రావాలి. ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం చేద్దాం. రిలాక్స్, రిలాక్స్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ మన హ్యాండ్స్ ని పైకి ఇట్లా తీసుకుంటూ ఫోర్స్ఫుల్ గా కిందకి పుల్ చేసుకోవాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇది భస్త్రికా ప్రాణాయామం. ప్రాణాయామాలో చాలా రకాలు ఉన్నాయి, కానీ భస్త్రిక నాడీ శుద్ధి ప్రాణాయామ చాలా ఉపయోగము. మన యొక్క బ్రీతింగ్ ఉందో బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇవన్నీ రిలీఫ్ అనేది వస్తుంది. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. ఈ ఆసనాలు చేయటం వల్ల నోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా పోతాయి. ఎవరికైతే మైగ్రేన్ ఉందో, నోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు చేయకూడదు. బ్రీత్ చేసేటప్పుడు కూడా ఇన్హేల్ ఎన్ని కౌంట్ అయితే తీసుకుంటున్నామో దానికి డబుల్ కౌంట్ లో ఎక్సేల్ చేస్తూ స్లోగా బ్రీత్ ని అబ్జర్వ్ చేస్తూ బాడీ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ చేయాలి. ఇప్పుడు మనం అమృతాసనంలోకి వెళ్దాం. రైట్ లెగ్ ని ఫ్రంట్ కి తీసుకురావాలి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ని కూడా ఫ్రంట్ కి తీసుకొస్తూ లై డౌన్ అవ్వాలి. లై డౌన్. ఒక్కసారి బాడీని స్ట్రెచ్ చేసుకొని అప్పుడు మనం అమృతాసనంలోకి వద్దాం. స్ట్రెచ్, స్ట్రెచ్, రిలీజ్. Coming to Amritasan, legs apart, hands apart, relax. Inhale చేస్తూ relax, relax your brain,
Relax your facial muscles. Relax your shoulder muscle. Relax your right leg. Relax your left leg. Relax your total body. Relax. రిలాక్స్. ఒక 2 minutes రిలాక్స్ అవ్వండి. ఇప్పటి వరకు మన బాడీ చాలా స్ట్రైన్ అయింది కాబట్టి రిలాక్స్ మోడ్ లో మనకి రిలీఫ్ దొరుకుతుంది. పెయిన్స్ అన్ని కూడా రాకుండా చూస్తుంది ఈ ఆసనం. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. రిలాక్స్. రిలీజ్ చేద్దాం. రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసుకుంటూ టర్న్ అవుతూ నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ని కూడా ఫోల్డ్ చేస్తూ పైకి లేవాలి. ఐస్ క్లోజ్ చేసుకొని ఒక్కసారి అందరూ మీ హ్యాండ్స్ ని చిన్ముద్రలోగా పెట్టుకోవాలి. హ్యాండ్స్ ని రబ్ చేస్తూ రబ్ యువర్ హ్యాండ్స్. రబ్ యువర్ హ్యాండ్స్. Spread the warmth in your face. Rub your hands. Spread the warmth in the total body. Relax. స్మైల్ చేస్తూ మీ ఫేస్ ని ఒక్కసారి హ్యాండ్స్ ని చూస్తూ ఐస్ ని ఓపెన్ చేయండి. హ్యాపీ మార్నింగ్ టు ఎవ్రీవన్. మోర్ పవర్ టు యూ. మనకి ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా మన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఒక్కోసారి మీ హ్యాండ్స్ ని బ్యాక్ పెడుతూ ఫ్రంట్ కు బెండ్ అయ్యి ఎగ్జేల్ చేస్తూ ఫ్రంట్ కు బెండ్ అవ్వండి. విద్య నేర్పిన గురువులకు, తల్లిదండ్రులకు, ఈ క్లాస్ విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. టెక్నికల్ టీం వారందరికీ కూడా కృతజ్ఞతలు. మోర్ పవర్ టు యూ ఎవ్రీవన్. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ రండి. రిలీజ్ యువర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు శాంతి మంత్రం చెప్పుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషారదై. ఓం శాంతి శాంతి శాంతి. మోర్ పవర్ టు యూ ఆల్. నాకు ఈ అవకాశం యోగా గురువు గారికి కృతజ్ఞతలండి. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత సమయాన్ని నా కోసం వెచ్చించి ఉన్నందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. మోర్ పవర్ టు యూ ఆల్. మోర్ పవర్ టు యూ మేడం. బాగా చెప్పారు మేడం.